సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం కిందటి ఎపిసోడ్లో దొంగలొచ్చారు దొరకండి అనే అంశం గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఫలానా బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడుతున్నారు కాబట్టి మీకు పెద్ద మొత్తంలో రివార్డు పాయింట్లు వచ్చాయని చెబుతారు. ఆ తర్వాత ఒక క్యూఆర్ కోడ్ పంపుతారు. దీన్ని స్కాన్ చేస్తే పాయింట్ల తాలూకు డబ్బు జమ అవుతుందంటారు. అలాగాని చేశారో డబ్బు వచ్చే సంగతి అటుంచి ఖాతాలో ఉన్న మొత్తం ఖాళీ అవుతుంది. రివార్డు పాయింట్లు ఇస్తానని ఏ బ్యాంకు చెప్పదు. ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే బ్యాంక్ యాప్లోనో ఆన్లైన్ ఖాతా ద్వారానో తెలుసుకోవచ్చు. ఫలానా లింక్ క్లిక్ చేసి వాటిని క్లెయిమ్ చేసుకోండి అనగానే అనుమానం రావాలి. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పద్ధతిలో సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వస్తుంది. లేదంటే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లలో ప్రకటన కనిపిస్తుంది. తమది విదేశీ మాదక ద్రవ్యం లావాదేవీలు నిర్వహించే సంస్థ అని, తమ సంస్థలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని చెబుతారు. నమ్మకం కలగడం కోసం కొద్ది రోజులు కమిషన్ కూడా చెల్లిస్తారు. ఆ తర్వాత అంతా ఓట్ చేసి విచారణ ఎత్తేస్తారు. గచ్చిబౌలికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలా 73 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. అపరిచితులను నమ్మి ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టకూడదు. రాత్రికి రాత్రే పెట్టుబడి రెట్టింపు అవుతుందంటేనే ఆలోచించాలి. వాట్సాప్, టెలిగ్రామ్ల ద్వారా నేరగాళ్లు కాంటాక్ట్ చేస్తారు. క్రిప్టోలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మిస్తారు. కొంత పెట్టగానే వెంటనే భారీగా లాభం వచ్చినట్లు చూపిస్తారు. కానీ ఆ డబ్బును ఉపసంహరించుకునే అవకాశం ఉండదు. ఇలా నమ్మకం కలిగిన తర్వాత మరింత మొత్తంలో పెట్టుబడులు పెట్టిస్తారు. వీరి మాయలో పడి హైదరాబాద్లోని కాప్రా ప్రాంతానికి చెందిన ఒక ఐటీ ఉద్యోగి 76 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. మన దగ్గర అనుమతి లేకపోయినా చాలా దేశాల్లో క్రిప్టో చట్టబద్ధం. అయితే ఎవరిని పడితే వాళ్ళని నమ్మి పెట్టుబడులు పెడితే మోసపోయినట్లే. తాము ఫలానా సంస్థ ప్రతినిధులమని, ఫ్రాంచైజీ ఇస్తామని సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ సెట్లలో ప్రచారం చేస్తుంటారు. ఆసక్తి ఉన్నవారు సంప్రదించగానే సంబంధిత పత్రాలు పంపిస్తారు. డబ్బు చెల్లించగానే ఉడాయిస్తారు. కేఎఫ్సి ఫ్రాంచైజీ ఇప్పిస్తామని చెబుతూ హైదరాబాద్లోని ఒక వ్యక్తి నుంచి ఇలా 26.27 లక్షల రూపాయలు కొల్లగొట్టారు. గ్యాస్ డీలర్షిప్ ఇస్తామని చెబుతూ మరో మహిళ నుంచి 45 లక్షల రూపాయలు దోచుకున్నారు. ఎవరైనా ఫ్రాంచైజీ ఇస్తారని ప్రకటన ఇస్తే వ్యక్తిగతంగా సదరు సంస్థ కార్యాలయానికి వెళ్ళి విచారించాలి. ముందస్తు అంగీకార ఒప్పందం చేసుకుని ఆ తర్వాతే పెట్టుబడి పెట్టాలి. ఆ సంస్థ వ్యాపారం ఎలా జరుగుతుందో కూడా పరిశీలించాలి. తాము స్టాక్ బ్రోకర్లమని, ఏ సంస్థ షేర్ ధర ఎంత పెరుగుతుందో తమకు తెలుస్తుందని నమ్మిస్తారు. తమ వద్ద ఉదయం పెట్టుబడి పెడితే సాయంత్రానికి లక్షల రూపాయలు కళ్ళ చూడవచ్చని నమ్మిస్తారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిస్తారు. లాభాలు కూడా భారీగానే వచ్చినట్లు యాప్లో చూపిస్తారు. కానీ ఆ డబ్బు మాత్రం డ్రా చేసుకోవడానికి ఉండదు. గట్టిగా అడిగినా, తదుపరి పెట్టుబడి పెట్టేందుకు నిరాకరించినా దుకాణం ఎత్తేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా సంప్రదించే బ్రోకర్లను నమ్మకూడదు. డైరెక్ట్గా స్టాక్ మార్కెట్ ద్వారానే లావాదేవీలు నిర్వహించుకోవాలి. కేవైసీ వివరాలు తక్షణమే నమోదు చేయకపోతే వ్యాలెట్ సేవలు నిలిపివేస్తామనే ఫోన్ వస్తుంది. వివరాలు నమోదు చేసేందుకు లింక్ కూడా పంపుతారు. దాన్ని తెరవగానే మీ ఫోన్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్ళిపోతుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ నంబర్లతో పాటు వెనుక ఉండే సివివి నంబర్ కూడా ఎంటర్ చేయమంటారు. వీలైతే ఇంట్లో ఉన్న వాళ్ళందరి కార్డుల వివరాలు ఇలానే నమోదు చేయిస్తారు. అప్పటికే మీ ఫోన్ నేరగాళ్ల అధీనంలో ఉంది కాబట్టి వాటికి వచ్చే ఓటీపీ నంబర్లు నేరగాళ్లకు కనిపిస్తుంటాయి. వాటి ఆధారంగా అప్పటికప్పుడు ఏదో ఒక ఈకామర్స్ సైట్ ద్వారా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇలా కొనుగోలు చేసిన వస్తువులు తిరిగి అమ్ముకోవడం కష్టమవుతుండడంతో చాలామంది నేరగాళ్లు ఇప్పుడు తామే సొంతంగా ఈకామర్స్ సైట్స్ మొదలు పెడుతున్నారు. కేవైసీ వివరాల నమోదుకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు అవసరం లేదు.
సివివి నంబర్ ఏ బ్యాంకు అడగదు. ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. అపరిచితులు పంపించే లింక్ ఏదీ తెరవకూడదు. గూగుల్ మ్యాపుల్లో వచ్చే వాణిజ్య సంస్థలకు లైకులు కొట్టి రివ్యూలు రాస్తే డబ్బు ఇస్తామంటారు. చెప్పినట్లే ముందు కొంత డబ్బు ఇచ్చి నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత డిపాజిట్ చెల్లిస్తేనే కొత్త అసైన్మెంట్లు ఇస్తామంటారు. వందల రూపాయల్లో వచ్చే కమిషన్కు ఆశపడి లక్షల రూపాయల్లో డిపాజిట్ కడుతుంటారు. కమిషన్ వచ్చినట్లు చూపిస్తారు కానీ దాన్ని ఖాతాలో జమ చేయరు. హైదరాబాద్కు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఇలా 84.9 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి మోసాల బారిన పడటం కేవలం అజ్ఞానమే. ఏ సంస్థ కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వదు. ఒక ఐపీ చిరునామా ద్వారా 1000 లైకులు కొట్టినా ఒకదాని కిందే లెక్క. కాబట్టి ఇదో మోసమని గ్రహించాలి. తెలియని వ్యక్తులు తెలిసిన వ్యక్తుల మాదిరిగా ఉండే ఐడీలతో మెయిల్స్ పంపుతుంటారు. లేదంటే ఏదైనా బ్యాంకో ప్రముఖ ప్రభుత్వ సంస్థ పేరుతోనో కూడా మెయిల్స్ వస్తుంటాయి. వీటిని తెరిచిన తర్వాత అటాచ్మెంట్లు మాదిరిగా కనిపిస్తుంటాయి. వీటిపై క్లిక్ చేస్తే కంప్యూటర్లో రిమోట్ యాక్సెస్ టూల్ జొరబడే అవకాశం ఉంది. అదే జరిగితే ఆ తర్వాత ఆ కంప్యూటర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్ళినట్టే. హైదరాబాద్లోని ప్రముఖ బ్యాంక్ నెట్వర్క్లోకి ఇలాగే జొరబడి 11 కోట్ల రూపాయలు కొట్టేశారు. తెలియని మెయిల్స్ తెరవద్దు. అటాచ్మెంట్ల జోలికే వెళ్ళొద్దు. ఎప్పటికప్పుడు యాంటీవైరస్ను అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు రకరకాల యాప్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 90% నకిలీవే. వాటిని ఇన్స్టాల్ చేసుకోగానే ఫోన్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తుంది. ఆ తర్వాత వారు చెప్పినట్లు ఆడాల్సిందే. గూగుల్ ప్లేస్టోర్ వంటివి వడపోసిన తర్వాత యాప్లను అందుబాటులో ఉంచుతాయి. వాటి నుంచి డౌన్లోడ్ చేసుకోవడం కొంత ఉత్తమం. తప్పనిసరి అయినప్పుడు నమ్మకమైన తెలిసిన సంస్థలకు చెందిన యాప్లను మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. బహుమతి వచ్చిందని ఈమెయిల్ ద్వారా ఎరవేసి చేసే మోసం ఫిషింగ్. ఇదే తరహాలో ఫోన్ చేసి మోసం చేస్తే అది విషింగ్. ఇప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా చేసేది స్మిషింగ్. ఈ పద్ధతిలో ఎస్ఎంఎస్ ద్వారా క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ ఉన్నాయని నమ్మబలికి పిన్ నెంబర్ కూడా కొట్టేసి ఆన్లైన్ కొనుగోళ్లు పూర్తి చేస్తారు. రివార్డ్ పాయింట్ల కోసం ఏ బ్యాంకు లింకులు పంపదు. సివివి నంబర్ ఎవరితోనూ పంచుకోవద్దు. ఫోన్కు పిన్ నెంబర్ వస్తే దాన్ని ఎవరికీ చెప్పకూడదు. ఏవైనా వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత బిల్లు కట్టేందుకు క్రెడిట్ డెబిట్ కార్డులు ఇస్తాం కదా. వీటిలోని అంతర్గత సమాచారం చోరీ చేసే స్కిమ్మర్లు నేరగాళ్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. వ్యాపార సంస్థ సిబ్బందిని లోబర్చుకుని ఈ స్కిమ్మర్ల ద్వారా కార్డు సమాచారాన్ని చోరీ చేస్తారు. దీని ఆధారంగా నకిలీ కార్డ్ తయారు చేస్తారు. దీంతో నేరగాళ్లు వస్తువులు కొనుగోలు చేస్తారు. బిల్లు మాత్రం ఖాతాదారుడికి వస్తుంది. ఈ తరహా నేరాలు ఇప్పుడు తగ్గాయి. వీలైనంత వరకు స్వైప్ చేయకుండా వైఫై ద్వారా లావాదేవీ పూర్తయ్యేలా చూసుకోవాలి. రకరకాల అంశాలకు సంబంధించి పుస్తకాలు అంతర్జాలంలో అందుబాటులో ఉంటున్నాయి. ఆసక్తితో వీటిలో కొన్నిటిని తెరవగానే మాల్వేర్ కంప్యూటర్లో చొరబడుతుంది. అప్పటినుంచి ఆ కంప్యూటర్ ద్వారా జరిగే కార్యకలాపాలు నేరస్తులకు చేరవేయడమే కాదు, అందులో నిక్షిప్తమైన బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమాచారం కూడా చోరీ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కంప్యూటర్లో సమాచారం చేరవేసే గూఢచారి దాక్కున్నట్లే. పుస్తకాలు అందుబాటులోకి తెచ్చిన సైట్ విశ్వసనీయత పరిశీలించాలి. డౌన్లోడ్ చేసుకోకుండా చదివే వెసులుబాటు ఉందేమో చూడాలి. యాంటీవైరస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. OLX వంటి ఆన్లైన్ అమ్మకం సైట్లో పెట్టిన వస్తువులు కొంటామని నమ్మబలికి అడ్వాన్స్ పేరుతో QR కోడ్ పంపుతారు. దాన్ని తెరవగానే డబ్బు జమ అవుతుందంటారు. అది తెరవగానే మీ ఖాతాలో డబ్బు మాయం అవుతుంది. OLXతో పాటు ఆన్లైన్లో వాడిన వస్తువులు అమ్మే ప్రకటనలు చూసి వెంటనే తొందరపడవద్దు. ఒకవేళ కొనుగోలు చేయాలనుకున్నా వస్తువు చేతికి అందకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పైసా కూడా చెల్లించవద్దు. వస్తువు అమ్ముకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ కంప్యూటర్లోకి ఈమెయిల్ ద్వారా మాల్వేర్ పంపించి డేటాను తస్కరిస్తారు లేదా కంప్యూటర్ పనిచేయకుండా లాక్ చేస్తారు. డేటాను తిరిగి అప్పగించాలంటే భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు. ఇదే రాన్సమ్వేర్ అటాక్.
డబ్బును క్రిప్టోకరెన్సీ రూపంలోనే తమకు పంపించాలని షరతు విధిస్తారు. దర్యాప్తు సంస్థలకు దొరకకుండా ఉండేందుకు ఇలా డార్క్ వెబ్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తారు. కంప్యూటర్లలో బలమైన సెక్యూరిటీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. యాంటీవైరస్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ల్లో తరచూ డేటాను బ్యాకప్ చేసి భద్రపరుచుకోవాలి. వ్యాపార సంస్థకు దానికి సరుకు సరఫరా చేసే డీలర్కు మధ్య సమాచార చౌర్యం చేసి నేరాలకు పాల్పడుతున్నారు. వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు తమ కంప్యూటర్లను భద్రంగా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులు ఎవరికీ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఫోన్లు వాడుకునే అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. అశ్లీలం పేరుతో, ఆటల పేరుతో యువతను నిర్వీర్యం చేస్తోంది. తల్లిదండ్రులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పిల్లల జీవితాలు ఛిద్రమైనట్టే. ఈరోజు మనం దొంగలొచ్చారు దొరకండి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.